మండలం. ఇది ఈ చరిత్ర తమిళనాడు శ్రీరంగపట్టణానికి ముడిపడి ఉంది. ఆ విషయం చాలా మందికి తెలియదు. ఇక్కడ దేవాలయానికి అక్కడికే సంబంధం అనుకుంటారు. కానీ పూర్వం నా దగ్గర ఉన్న చరిత్రను నేను సంకలనం చేస్తున్నాను. 900 సంవత్సరాల క్రితం ఒత్తిపర్తి నమ్మాచార్యులు అనేవారు ఉండేవారు. వారు శ్రీరంగపట్నంలో ఉండేవారు. వారు శ్రీ వైష్ణవులు. వారికి నరసింహ ఉపాసకులు. నరసింహస్వామి అంటే చాలా ఇష్టం వారికి నరసింహస్వామి కళలో వచ్చి, నమ్మాచార్య నువ్వు పర్యటన చేస్తూ వెళ్ళు, దేశ పర్యటన, నేను ఎక్కడ ఆగిపోవంటే అక్కడ ఆగిపో అని చెప్పారట. అలా చెప్పగానే కళలో చెప్పగానే ఆ నమ్మాచార్యులు పర్యటన చేస్తూ ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం ఇక్కడ దగ్గరలో తుంగూరు గ్రామం ఉంది. వీర్పూర్ మండలంలో తుంగూరు గ్రామం ఉంది. అక్కడ అంతకుముందే ఒక 1000 సంవత్సరాల క్రితం పురాతన దేవాలయం శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఇప్పటికీ ఉంది. ఆ పురాతన దేవాలయంలో ఒకప్పుడు పర్యాటకులు ఎవరైనా వస్తే దేవాలయాలే బస కేంద్రాలు. ఒకప్పుడు ఈ హోటల్స్ ఇలాంటివి లేవు, దేవాలయాలే బస కేంద్రాలు. ఆ దేవాలయంలో నిద్రించి సాయంత్రం పడుకున్నారట. పడుకుంటే ఆ లక్ష్మీనరసింహుడు కళ్ళలో కనిపించి, నమ్మాచార్య ఇక్కడ దగ్గరలో కొండల్లో నేను వెలిసి ఉన్నాను, వచ్చి పూజలు చేయమని చెప్పాడట. తెల్లారి ఆ నమ్మాచార్యుడు స్నానం చేసి వచ్చి చూస్తే పెద్ద కీకారణ్యం, దండకారణ్యం. మరి ఈ అరణ్యంలోకి ఒక వ్యక్తి వచ్చి పూజ చేయడం చాలా కష్టం. అవునా కదా, భయపడతారు ఎవరైనా. అప్పుడు ఇక్కడ నేరేళ్ళ గ్రామం అనేది ఒకటి ఉంది. అక్కడ చిన్న సామంతరాజు, అంటే రాజుకు సామంతరాజు. సో హెడ్ మాస్టర్ అయితే టీచర్కి ఒకసారి ఇన్ఛార్జ్ ఇస్తారు అలా. ఆ సామంతరాజుకు ఏం చెప్పారట, అయ్యా నాకు దేవుడు కలలో కనిపించారు, మీరు కాస్త సాయం చేస్తే నేను ఆ దేవుడికి వెళ్ళి పూజ చేస్తాను అంటే, అప్పుడు రాజు అంటారు, దండకారణ్యం అయ్యా, మరి నేను నా సైన్యంతో వస్తానని చెప్పి ఆ రాజు కూడా దైవభక్తుడు అని కూడా ఈ పూజారిని తీసుకొని వెతకడం ప్రారంభిస్తారు. అలా ప్రారంభించిన 16 రోజులకు ఇక్కడ మనకు ఈ గుట్ట కాక ముందు గుట్ట కనిపిస్తుంది. అక్కడ 16 రోజులకు పెద్ద బండ రాయి పడ, దేవుని నాగుపాము పడలాగా పడ ఉంటుంది. ఆ పడకు స్వయంగా నరసింహస్వామి వెలిసిన ఉన్న దేవుడు కనిపిస్తాడు. 2 ముందు చిన్న కోనేరులు, ఇంతే పొడవు ఇంతే వెడల్పుతూ ఉంటాయి. ఎన్ని నీళ్లు తోడినా కూడా వస్తూనే ఉంటాయి. ఇప్పటికీ కూడా అక్కడ 2 కోనేరులు ఉన్నాయి. స్వామివారు ఉన్నారు. ఉండేసరికి అర్చకుడు ఆ ఒకరోజు పూజ చేసిండ్రు, తిరిగి ప్రయాణమైనరు. రాజు అటు వెళ్ళిపోయిండు, అర్చకుడు మళ్ళీ తుంగూరుకి వెళ్ళిండ్రు. తెల్లారి మళ్ళీ ఉదయమైనాక ఈ పూజారికి ఏంటి నిత్యాలవాడు, దేవునికి నైవేద్యం పెట్టందే పూజారి తినము. అయ్యో మరి నిన్న పెట్టి వచ్చిన ఇవాళ పెట్టకపోతే ఎట్లా అని మళ్ళీ తిరిగి రాజు దగ్గర వెళ్తాను. అయ్యా మళ్ళీ ఇవాళ వస్తే మళ్ళీ ఇవాళ పోతాంటే, అయ్యా నేను రోజు రాలేను, రోజు వస్తే నా సమయం వృధా అయిపోతే నా రాజ్యం కోల్పోవాల్సి వస్తుంది, నేను రోజు రాలేను అని దండం పెట్టేసరికి ఈ అర్చకుడు బాధపడుతూ వస్తుంటే ఒక గొల్ల మల్లమ్మ అనే భక్తురాలు చూసి, అయ్యా నేను ఎందుకు బాధపడుతున్నారు, ఏంటి కారణం అంటే చెప్తాడట, నేను నిన్న దేవుడికి వెళ్ళి నైవేద్యం పెట్టి వచ్చాను, ఈరోజు పెట్టలేకపోతున్నాను, కాస్త పెట్టలేకపోవడంతో బాధపడుతున్నా అని చెప్తే ఆ మల్లమ్మ అంటుందట, అయ్యా నేను వెళ్ళి పెట్టానా, నేను వెళ్ళి పెరుగు పాలు పెట్టానంటే పెట్టు తల్లి, సంతోషం, ఎవరు పెడితేంది, ఎవరన్నా ఒకరు పెట్టిన మంచిది, దేవుడైతే తినాలని చెప్తే ఈ గొల్ల మల్లమ్మ గంపలో పాలు పెరుగు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నట. చేస్తూ ఆ గుట్ట ఎక్కరాక, ఇప్పటికి ఎక్కరాదు, మోకాళ్ళ పర్వతం లాగా ఉంటుంది. ఆ గుట్ట ఎక్కరాక ఆమె జారి కింద పడిపోయి పాలు పెరుగు కింద పోతుంది. కింద పోయేసరికి ఆమె దేవుని తిట్టుకుంటుందట, నేను నీ కొరకు పాలు పెరుగు చేస్తుంటే నువ్వు కింద పోతున్నావు, నువ్వేం దేవుడివి అంటే, ఆ భగవంతుడు స్వయంగా ఒక బాలుని రూపంలో వచ్చి ఆమెకు సపరేట్ చేసి, నేను ఆ కొండ నుంచి ఈ కొండకు వస్తున్నాను, వెళ్ళి నమ్మాచార్యులకు చెప్పు అన్నాడట. ఆ మల్లమ్మ భక్తులకు వచ్చిన వాడు భగవంతుడు అని తెలియదు, ఎవరో బాలుడు వచ్చి సపర్యలు చేశాడు అనుకున్నది. వచ్చినవాడు భగవంతుడే స్వయంగా. కాబట్టి మా మల్లమ్మ వెంటనే వెళ్ళి ఆ నమ్మాచార్యుడికి చెప్పింది విషయం, అయ్యా నేను ఇట్లా పాలు పెరుగు కొట్టకపోతే కింద పడిపోతే ఒక బాలుడు వచ్చేసి నాకు సేవ చేసి నన్ను పంపించాడంటే, అప్పుడు నమ్మాచార్యుడు చాలా సంతోషపడ్డాడు. అమ్మ వచ్చింది ఎవరో కాదు, నరసింహుడే, నాకు ఎన్ని రోజులు కనపడలేదు, నువ్వు కనపడ్డాడు, ఎంత గొప్ప భక్తురాలివి నువ్వు అని ఆమెకు నమస్కారం చేసి తిరిగి ఏ కొండకు వచ్చారంటే చిన్న కొండకు, అంటే ఈ కొండకు వచ్చి చూస్తే ఇక్కడ మనకు బండరాయి లాగా కనిపిస్తుంది వెనకాల, దేవుడు వెనకాల. మీరు గుడి వెనుకకి వెళ్తే పెద్ద బండరాయి కనిపిస్తుంది కదా, ఆ బండరాయికి స్వయంభూగా మనకు కనిపిస్తున్న దేవుడు ఉన్నాడుగా, దాని వెనకాల ఉన్నాడు వెలిసిన స్వామి, నిజంగా వెలిసిన స్వామి ఈ మూర్తి వెనకాల ఉన్నాడు. అది స్వయంభూ, అది మాకు మాత్రమే కనిపిస్తుంది. ప్రతిరోజు ఉదయం అభిషేకం చేస్తూ ఉంటాం దానికి. అక్కడ స్వామి స్వయంభుగా వెలిసి ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటికీ ఆ స్వామికి నిత్య పూజలు చేస్తూ అదే ఒద్దిపర్తి నమ్మాచార్యుల వంశం ఇప్పటికీ చేస్తున్నాం. ఇప్పటికి మేము మా ఇంటి పేరు కూడా ఒద్దిపర్తి. ఆ 900 సంవత్సరాలుగా
ఈ దేవాలయ యొక్క బాధ్యతను మా వంశస్థులే చేస్తూ వస్తున్నాం. ఇప్పటికి కూడా మా నాన్నగారి కోరిక, నాది కూడా ఎంఏ బిఎడ్ అయిపోయింది, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్. డిఎస్సికి వెళ్దాంటే వద్దు, దేవుడి సేవ చేయాలి అని నాన్న ఆజ్ఞాపించాడు. తండ్రి మాట జవదాటను నేను. మనం కూడా, రాముడు తండ్రి మాట జవదాటలేదు, మనం కూడా తల్లిదండ్రి మాట జవదాటద్దు, గురువు మాట జవదాటడు. రాముడు శ్రీరామచంద్రుడు గురువు మాట జవదాటలేదు. నువ్వు వెళ్ళి రా, అడవికి రా అంటే వెళ్ళాడు, నేను రాను సార్, నాకు అవసరం లేదు అనలేదు. ఇప్పుడు మనం కూడా ఆ భగవంతుడు ఏం చెప్పాడు, గురువుల మాట తల్లిదండ్రుల మాట కాదనొద్దు. కాబట్టి ఆ నరసింహస్వామి మనకి ఇంతటి భాగ్యాన్ని కలిగించాడంటే అంత 900 సంవత్సరాల చరిత్ర ఇప్పటికీ కొనసాగుతుంది. కాబట్టి మనం ఏ దేవుడి చరిత్ర చూసినా తల్లిదండ్రుల బాధ్యత, గురువుల బాధ్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన నరసింహస్వామిది వల్ల, మనం రామాయణం వల్ల, మహాభారతం వల్ల మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంది? తల్లిదండ్రులకు సేవ చేయాలి, గురువులకు సేవ చేయాలి, సమాజానికి సేవ చేయాలి. అంతేగాని చదువుకున్నామా, అమెరికాకు పోయినామా, మావాడు లండన్లో చదువుతాడు, చాలా గొప్పడు, ఇక్కడికి వస్తే బయటకు వెళ్ళాడు, వాడు లండన్లో చదువుతాడు, కొన్ని రోజులైనాక లండన్లో పెళ్లి చేసుకుంటాడు, కొన్ని రోజులైనాక ముసలి అయినాక హైదరాబాద్ అనాశ్రమంలో వారెత్తాడు, కొన్ని రోజులైనాక చచ్చిపోయినాక పైసలు పంపి మా తల్లిదండ్రుల సేవని కాలబెట్టని కూడా చెప్తాడు. అది అవసరమా మనకు? అవసరం లేదా? మన లండన్లో చదివే అవసరం లేదు, అమెరికాలో చదివే అవసరం లేదు, ఎక్కడ చదువుకున్నా మన తల్లిదండ్రులు మర్చిపోవద్దు. తల్లిదండ్రులు తీసుకెళ్ళాలి వెంట. మీరు ఎక్కడ చదువుకున్నా, ఎక్కడ ఉద్యోగం చేసినా, అవునా కదా? మీరు భవిష్యత్తులో ఎప్పుడు మీ గురువులు కలిసినా కూడా నమస్కారం చేసుకోవాలి, మర్చిపోవద్దు. మనకు విద్య నేర్పిన గురువులను, కనిపించిన తల్లిదండ్రులను మర్చిపోవద్దు. కాబట్టి ఇలా ఎప్పటికి కూడా సమాజానికి సేవ చేసేటట్టు, సమాజానికి ఉపయోగపడేటట్టు తయారు కాదు. ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వడం గొప్ప కాదు, పక్కవాడికి సాయం చేయడం గొప్ప. పాస్ కాండి, చదవండి, ఎక్కువ చదవండి, పోటీ పడండి, వద్దనట్లేదు. కానీ ఆ పోటీని సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రోత్సహించండి. విన్నారా? జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. లక్ష్మీనారాయణ. వెళ్ళండి, పాపం ఆట విరుపుకి వచ్చిండ్రు, వెళ్ళండి.